నిరుద్యోగ అభ్యర్థులకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సిబిఐ నుంచి 3000 వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ జస్ట్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మార్చి 6 వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ వీడియోస్కే కాదు, ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్కి కూడా మీరు సపోర్ట్ చేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేసినందుకు ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ నుంచి అఫీషియల్గా 3000 వేకెన్సీస్తో ఇక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మనకి నిన్నటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 21 ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఎక్కువ టైం లేదు, మార్చి 6 వరకే టైం ఇచ్చారు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. టెంటేటివ్ డేట్ మార్చి 10న రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ పార్ట్ వీడియో కూడా నేను డెఫినెట్గా చేస్తాను. వీడియో చూసినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా లైక్ చేసి కింద కామెంట్ రూపంలో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది అప్లోడ్ అయితే చేస్తాను. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 3000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి ఏ స్టేట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ రీజియన్ల వారీగా అండ్ అలాగే క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అన్ని రకాల కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి సంబంధించి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్గా వచ్చేసి 100 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకి రీజియన్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే 96 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ అండ్ అలాగే వరంగల్ రీజియన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏ స్టేట్కి సంబంధించి ఏ రీజియన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వీటికి సంబంధించి కంప్లీట్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి మీకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. మన తెలుగు వాళ్ళకి మన తెలుగు స్టేట్స్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది, మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ మీకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అన్ని స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. 31 మార్చి 2024 నాటికి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏప్రిల్ 1, 1996 నుంచి 31 మార్చి 2004 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తిస్తాయి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్షన్స్ అనేవి వర్తించడం అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి కేవలం ఒకే ఒక సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ అలాగే యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లేబిలిటీ ప్రోడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రోడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుగు వస్తుందా రాదని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అయితే చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇనిషియల్గా 1 ఇయర్ పాటు కూడా అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు ఎంత స్టైఫండ్ పే చేస్తారంటే రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్కి సంబంధించినటువంటి బ్యాంకులలో మీకు పోస్టింగ్ వస్తే 15,000 రూపీస్, అర్బన్ బ్రాంచెస్, మెట్రో బ్రాంచెస్ ఇలా మీకు ఏ బ్రాంచ్కి సంబంధించి లొకేషన్లో పోస్టింగ్ వచ్చినా ఈ విధంగా మీకు ఇక స్టైఫండ్ అనేది మంత్లీ పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ దర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 31 మార్చ్ 2023 తర్వాత ఎవరైతే ఒక సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై
అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 600 రూపీస్, మిగతా అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో అప్లై చేసే క్యాండిడేట్స్కి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ వెబ్సైట్లో అప్లై చేసేటప్పుడు www.nats.education.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు ఫస్ట్ అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ విత్ 100% కంప్లీటెడ్ ప్రొఫైల్. సో మీరు అందులో కంప్లీట్గా ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకుంటే మాత్రమే మనము అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు అందులో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లై చేయాలి. అండ్ అలాగే మనకి దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు కదా, మీరు ఏదైనా ఒక రీజియన్కి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. రిక్రూట్మెంట్కి సంబంధించి నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ఉంటుంది, లేదంటే మీరు నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఈ యొక్క NATSకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ట్యాబ్లో స్టూడెంట్ ఇక్కడ రిజిస్టర్ అండ్ అలాగే స్టూడెంట్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనము ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆ యొక్క ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు యొక్క రిజిస్ట్రేషన్ పేజ్లో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ OTP మీద క్లిక్ చేసిన తర్వాత సో మిగతా డీటెయిల్స్ అని కూడా యాడ్ చేసేసి సో నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి మీరు ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేసేసి అందులో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి కంప్లీట్గా ప్రొఫైల్ అనేది రిజిస్ట్రేషన్ పేజ్లో అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తేనే మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CBI నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి 3000 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకొని మీకు 1 year పాటు కూడా ఇక అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి ఇక సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫర్దర్గా మనకి ఏంటంటే పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ద్వారా. కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక నోటిఫికేషన్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో తెలపండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.